ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు మహాశివరాత్రి పర్వదినం, శివస్మరణ, శివారాధన, శివాభిషేకం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహపీడను తొలగిస్తుంది. 27 నక్షత్రాల వారు ఈరోజు ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ఐశ్వర్య ప్రాప్తికి, అదృష్టాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ త్రయోదశి అనంతరం చతుర్దశి, మహాశివరాత్రి పర్వదినం. చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు భృగువారం లేదా శుక్రవారం. ఈ రోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శివ పూజ, శివ ధ్యానం, శివస్మరణ, శివారాధన, శివాభిషేకం, బిల్వదళంతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు గ్రహపీడను తొలగించి ఈశ్వర అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు శ్రవణం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, స్వక్షేత్ర వీక్షణ ఉంది కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు మంచి వైభవాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు మహాశివరాత్రి. ఈశ్వరాభిషేకం, స్మరణ, శివారాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తుంది, గ్రహపీడను తొలగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శివానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి గ్రహాల స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించేటువంటి ప్రక్రియలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు వ్యాపారపరంగా లభిస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఖర్చులు నియంత్రించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్గాలు లభిస్తాయి. అనువైనటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. నూతన ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విజయాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. అభివృద్ధి బలాన్ని పెంచుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అన్ని రంగాల వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్ని
వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి చిరు విభేదాలు ఏర్పడినప్పటికీ వృత్తిలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. క్రమశిక్షణతో వ్యాపార రంగం వారు రాణించగలుగుతారు. అభివృద్ధి స్థిరాస్తి రంగం వారికి కూడా వెనంటి ఉంటుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. నూతన వస్తు కొనుగోళ్లు లేదా వాహన కొనుగోళ్లు వంటివి ఉపకరిస్తాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలని అనుకున్న విధంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ప్రత్యర్థుల్ని ఓడించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక వృద్ధి ఆనందాన్ని పెంచుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనల్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. బ్యాంకింగ్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారు వృత్తిలో రాణించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు కళారంగం వారికి లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి విషయాల్లో అవకాశాలను చేజిక్కించుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి బ్యాంకింగ్ రంగం వరకు కొనసాగుతుంది. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి కనుమరుగవుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అనువైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కొనసాగుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అవగాహన పెరుగుతుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక పుష్టిని పెంచుతాయి. వ్యాపార మెరుగైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా లభిస్తాయి. మహిళలకు గృహపరమైనటువంటి అంశాలు ఆనందాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే దూరం చేసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి.
ఆర్థిక విషయాలు వేధించినప్పటికీ అభివృద్ధి విషయాలు ఆనందాన్ని పెంచుతాయి. నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. నూతన ఒప్పందాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారికి ఉపకరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మిత్రులు శత్రువులు అయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కఠిన నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే ఉపకరిస్తుంది. విద్యార్థులకి క్రమశిక్షణ లోపిస్తుంది. గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విషయాలు చేతికి అందుతాయి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలని పొందగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల విషయంలో వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. బలమైనటువంటి కారణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. రాజకీయ రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతిబంధకాల్ని వెంటనే తొలగించుకోలేకపోతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి ఉపశమనం లభిస్తుంది. మహిళలు శుభవార్తలు వింటారు. ఆనందకర వాతావరణం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. శ్రద్ధతో కూడినటువంటి ప్రక్రియలు వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. క్రమశిక్షణతో విద్యార్థులు రాణించగలుగుతారు. మహిళలకు శుభవార్తలు బలాన్ని పెంచుతాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ విషయాల్లో ఏర్పడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతిని కలిగిస్తుంది. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆనందకర పరిస్థితులు మహిళలు గృహరీత్యా ఆస్వాదించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు పరమేశ్వరుణ్ణి బిల్వదళాలతో ఉమ్మెత్త పూలతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం, ఆవు పాలతోటి అభిషేకించడం ద్వారా విశేషమైనటువంటి అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయి. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు అశ్వని నక్షత్రం వారు మహాశివుణ్ణి సన్నజాజులతో పూజించి చెరుకు రసంతో అభిషేకించడం ద్వారా అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భరణి నక్షత్రం వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో పూజించి ఆవు పాలతో అభిషేకం చేయడం ద్వారా
విశేషమైనటువంటి ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మహాశివరాత్రి సందర్భంగా కృత్తికా నక్షత్రం వారు ఈరోజు మహాశివుని నందివర్ధనాలతో పూజించి తేనెతో అభిషేకం చేయడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు రోహిణీ నక్షత్రం వారు మహాశివుణ్ణి బిల్వదళాలతో పూజించి శుద్ధోదకంతో అభిషేకం చేయడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మృగశిర నక్షత్రం వారు మహాశివుణ్ణి గన్నేరు పువ్వులతో పూజించి సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి జలంతో అభిషేకించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం వారు మహాశివుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి ఫలరసాలు అభిషేకం చేయడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది, ఆనందం లభిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు పునరోసు నక్షత్రం వారు మహాశివుణ్ణి కుంకుమాక్షతలతో పూజించి పసుపు కలిపినటువంటి జలంతో అభిషేకించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు పుష్యమి నక్షత్రం వారు మహాశివుణ్ణి సన్నజాజులతో పూజించి పంచామృతాలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక వృద్ధి గోచరిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా ఆశ్లేష నక్షత్రం వారు ఈరోజు మహాశివుణ్ణి తెల్లగన్నేరు పూలతో పూజించి ఆవు నేతితో అభిషేకించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మకా నక్షత్రం వారు ఈశ్వరుణ్ణి తుమ్ము పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గంధం కలిపినటువంటి నీటితో అభిషేకించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు పుబ్బా నక్షత్రం వారు మహాశివుని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం, కొబ్బరి నీటితో అభిషేకించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఉత్తరా నక్షత్రం వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పుష్పోదకంతో అభిషేకించడం ద్వారా నూతన కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు హస్త నక్షత్రం వారు ఈశ్వరుని తడిబియ్యంతో పూజించి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విషయాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. మహాశివరాత్రి సందర్భంగా చిత్తా నక్షత్రం వారు ఈరోజు ఈశ్వరుని నువ్వులతో అభిషేకించి రుద్రాక్షలు వేసినటువంటి జలంతో అభిషేకించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు స్వాతి నక్షత్రం వారు ఈశ్వరుని విభూతి జలంతో అభిషేకించడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధి చెందుతుంది, ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు విశాఖ నక్షత్రం వారు ఈశ్వరుణ్ణి చెరకు రసంతో అభిషేకించడం ద్వారా తీయటి వార్తలు వింటారు. మహాశివరాత్రి సందర్భంగా అనురాధ నక్షత్రం వారు ఈరోజు మహాశివుని నందివర్ధనాలతో పూజించి తేనెతో అభిషేకించడం ద్వారా ఏలినర్సింగ్ ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం వారు ఈశ్వరుణ్ణి పారిజాతాలతో పూజించి పచ్చకర్పూరం కలిపినటువంటి నీటితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఏలినర్సింగ్ ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మూలా నక్షత్రం వారు ఈశ్వరుణ్ణి కమలాపళ్ళ రసంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం వారు మహాశివుణ్ణి శంకు పుష్పాలతో పూజించి నల్ల ద్రాక్ష రసంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం వారు గన్నేరు పూలతో ఈశ్వరుణ్ణి పూజించి సువర్ణం వేసినటువంటి జలంతో ఈశ్వరుణ్ణి అభిషేకించడం ద్వారా విజయాలు దగ్గరవుతాయి, ఆనందం లభిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు శ్రవణం నక్షత్రం వారు మహాశివుణ్ణి నీలిరంగు పుష్పాలతో పూజించి పెరుగుతో అభిషేకించడం ద్వారా ఏలినర్సింగ్ ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ధనిష్ట నక్షత్రం వారు ఈశ్వరుణ్ణి చెరుకు రసంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా స్థిరాస్తి విషయాలు యోగిస్తాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు శతభిషం నక్షత్రం వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రం వారు ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు రేవతి నక్షత్రం వారు ఈశ్వరుణ్ణి ఫలరసాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి, ఐశ్వర్యం లభిస్తుంది.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసేటువంటి మహాశివరాత్రి పర్వదినం. శివుడి యొక్క అనుగ్రహం వల్లనే ఈ జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది. ఒకరికి ఒక గృహయోగం సిద్ధించాలన్నా శివానుగ్రహం ఉంటేనే కలుగుతుంది. అందువల్లనే శివుడు తలుచుకుంటే, ఆయన అనుగ్రహం ఉంటే ప్రతిదీ కూడాను మానవుడు సాధించవచ్చు. కాబట్టే సర్వం శివమయం జగత్ అన్నారు. ఆది అంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోక కళ్యాణం కోసం మాఘకృష్ణ చతుర్దశి తిథి నాడు అర్ధరాత్రి సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించాడు. అందుచేతనే మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఇంటి యజమాని గృహిణి కూడాను పవిత్రవంతమైనటువంటి మాఘస్నానం, మహాశివరాత్రి పుణ్యస్నానాన్ని ఆచరించి శివనామ సంకీర్తన చేస్తూ ఐశ్వర్యయుక్తమైనటువంటి విభూతిని, వివిధ రకాలైన సంపదలను ప్రసాదించేటువంటి రుద్రాక్షమాలను ధారణ చేసి శివునికి ప్రీతివంతమైనటువంటి తెల్ల జిల్లేడు పూలు, తుమ్మి పూలు ఇత్యాది పూలను సేకరించి మారేడు దళాలతో ఆ స్వామికి అభిషేకార్చన నిర్వహిస్తూ చక్కగా గృహంలో ఏకాదశ ద్రవ్యాలతో నమక చమక పారాయణాదులతో అభిషేకార్చన నిర్వహించి ఉపవాసం ఉండాలి. ఏ వ్యక్తి అయితే ఈ పవిత్ర దినాన అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా కనీసం ఉపవాసం ఉండి తెల్లవార్లు గనక జాగరణ గనక చేసినట్లయితే సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని కేవలం ఆధ్యాత్మిక తత్వంతోనే మనసంతా నింపుకొని స్వామిని ఆరాధన చేసినట్లయితే శివశివానరా చింతలు తొలుగునురా అంటూ ఆ స్వామిని ఆరాధన చేసినట్లయితే ఆ గృహంలో ఎల్లవేళలా కూడాను ఆనందమయతత్వం విరాజిల్లింపచేస్తాడు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు. అర్ధరాత్రి సమయంలో ఇంటిల్లిపాది కూడా మేల్కొని ఉండి శివనామాన్ని ఒక్కసారి జపించిన చాలు జన్మ ధన్యత మంది అదృష్టకరమైన ప్రభావాలు మీ ఇంటిలోనికి పొడసూపుతాయి. ఒక దేదీప్యవంతమైనటువంటి అదృష్ట కిరణాల పుంజాలు మీ గృహంలో అదృష్టాన్ని ప్రసాదిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే అర్ధరాత్రి సమయంలో మేల్కొని శివనామ సంకీర్తనం చేస్తూ అరహర మహాదేవ శంభో శంకర అన్నా చాలు పరమేశ్వరుడు వెనువెంటనే అదృష్టాన్ని ప్రసాదింపచేస్తాడు. అర్ధనారీశ్వర తత్వంలో విరాజిల్లే పార్వతి విధివ్రాసిన దుర్వ్రాతను తొలగిస్తుంది. ఇంత గొప్ప విశేషం కేవలం ఈ యొక్క మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి సమయంలో దాగిన విశిష్ట లక్షణం. ఆ సమయంలోనే ప్రపంచంలోని అన్ని శివాలయాల్లో కూడాను మహాన్యాసకపూర్వక ఏకాదశ ద్రవ్యాలతో నమక చమక పారాయణాదులతో అభిషేకార్చన నిర్వహించబడుతూ ఉంటుంది. అభిషేకానంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని కనులారా వీక్షించి జాగరణ చేయటం జన్మ సాఫల్యత లక్షణం. శివరాత్రి నాడు ఎవరైతే మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేసి చెంబెడు నీళ్లు పోస్తారో లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. మారేడు దళంలో గంధాన్ని వ్రాసి మనస్పూర్వకంగా కుటుంబం యావత్తుకు కూడాను ఆరోగ్య ఐశ్వర్య ఇష్టకామ్యార్థ ఫల ప్రీత్యర్థం అంటూ ఆ ఆకును శివలింగం పైన ఉంచిన చాలు పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు.
అందుకే శివ అనేటువంటి 2 అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం. ఈ సమస్త జగదాధార తత్వంలో విరాజిల్లేటువంటి పరమేశ్వరుణ్ణి మహాశివరాత్రి నాడు వివిధ రకాలైనటువంటి శంకు పూలతోనూ, జాజి పూలతోనూ, తుమ్మి పూలతోనూ, మరేడు దళాలతోనూ పూజ చేసినట్లయితే మానవ జీవితంలో అదృష్టకరమైన ప్రభావాన్ని పరమేశ్వరుడు ప్రసాదింపచేస్తాడు. ఆయన ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. ప్రతి మానవుడికి కావలసింది ఏమిటి? ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఈ మూడింటిని ప్రసాదించే అమృతమూర్తి ఆ బోళాశంకరుడు. కాబట్టే ఈ మహాశివరాత్రి పర్వదినాన మహామృత్యుంజయ జపాన్ని గనక ప్రతి ఒక్కరూ కూడా పఠనం చేయటం సర్వోత్తమ శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకుమివ వందనాత్ మృత్యోర్ముచ్చీయమామృతాత్ అంటూ విభూతి ధారణలో ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించే అపూర్వ శక్తి పుంజాలున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ విభూతి ధారణ చేయాలి. ఈ మహాశివరాత్రి పర్వదినాన గృహంలో శివాభిషేకం నిర్వహించేవారు స్ఫటికలింగానికి పూజ చేయవచ్చు, లేక పార్థివలింగానికి కూడా పూజ చేయవచ్చు. పంచామృతాలతో అభిషేకం పంచముఖ పరమేశ్వరునికి ప్రీతిపాత్రం. అందుకే ఆ పరమేశ్వరుని యొక్క మంత్రాలని ఉచ్చరిస్తూ ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార ఈ పంచామృతాలతో శివశివ అంటూ అభిషేకార్చన ఏ ఇంటి యజమాని చేస్తాడో గృహంలో ఆ యజమానికి సర్వాభీష్టములు కూడాను సిద్ధిస్తాయి. ఈ మహాశివరాత్రి పర్వదినాన మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఉపాసన చెయ్యవలసినటువంటి విధానాన్ని నిర్ణయించడంలో ఏ కాలమునందు ఏ భగవత్ స్వరూపాన్ని ఆరాధన చేసి మనం భగవంతుడికి దగ్గరగా జరగవలసినటువంటి సౌకర్యం ఉంటుందో నిర్ణయించడంలో ఋషులు ద్రష్టలు, మహానుభావులు. వారికి మనం రుణపడిపోయాం. వాళ్ళు ప్రతి నెలలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళకి చతుర్దశి పరివ్యాప్తమైనటువంటి కాలాన్ని మాసశివరాత్రిగా నిర్ణయించారు. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటటువంటి మాఘమాసంలో కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళకి చతుర్దశి తిథి పరివ్యాప్తమై ఉండేటటువంటి కాలాన్ని మహాశివరాత్రి అని నిర్ణయించారు. ఈ మహాశివరాత్రి పరమాద్భుతమైనటువంటి కాలం. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని ఒక నానుడి. అంటే ఒక మనుష్య జన్మ మొత్తానికి కనీసం ఒక్క శివరాత్రినైనా నిర్వహించు, ఒక్క శివరాత్రినైనా భక్తితో గడిపి సార్థక్యాన్ని పొందు అని. ఎందుచేత అంటే అది లింగోద్భవమైనటువంటి రోజు. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శిశికళశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవా మూర్తివేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని యజుర్వేదం. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్. పాతాళలోకంలో ఇంకా కింద వరకు ఎక్కడ వరకు ఉందో కనిపెట్టడానికి వీలు లేనంత కింద నుంచి ఈ పైన ఎంతవరకు ఉన్నదని చెప్పడం సాధ్యం కాదో అంతకన్నా పై వరకు ఒక లింగము భేదించుకుంటూ పైకొచ్చింది. అది జ్యోతిర్లింగం, అది జ్యోతిస్వరూపం. అది ఎప్పుడు వచ్చింది అంటే అర్ధరాత్రి వేళ వచ్చింది. చీకటి అన్న మాట భయానికి పర్యాయపదం. పగటి వేళ మీరు ఇలా వెళ్ళండి అంటే నడిచి వెడతాడు,
అదే చీకటిగా ఉందనుకోండి భయపడతాడు. ఎందుకని అంటే చీకట్లో యథార్థం తెలియదు, దొంగ తెలియదు, దొంగ తెలియదు. అటువంటి పరిస్థితిలో మీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎన్ని పట్టుపుట్టాలున్నా, ఎన్ని నగలున్నా ఆ భయం పోదు. ఆ వస్తువేదో తెలియదు. కానీ ఒక దీపం పట్టుకొస్తే యథార్థమైన రూపం తెలుస్తుంది. ఇది పాము కాదు తాడు అని తెలియగానే మనసులో ఉన్నటువంటి భయం అంతా ఎగిరిపోతుంది. సంతోషంగా నిలబడతాడు. అసలు ఏది సత్యము ఏది అసత్యము అన్నది తెలియాలి అంటే లోపల ఆ జ్యోతిర్లింగము వెలగాలి. ఆ జ్యోతిర్లింగమైనటువంటి జగద్గురువైనటువంటి దక్షిణామూర్తిగా నిలబడినటువంటి పరమశివుని యొక్క అనుగ్రహం కలిగితే యథార్థమైన వస్తువేదో తెలుస్తుంది. అందుకే జగద్గురు స్వరూపంగా చీకటిని పోగొట్టడానికి చీకటి దట్టంగా ఉండేటటువంటి అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపంగా సంవత్సరంలో 2 పర్యాయాలు పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. ఒకసారి కరచరణాదులతో కాళ్ళు చేతులతో వచ్చాడు, ఒకసారి అరూపరూపి కాళ్ళు చేతులు లేకుండా వచ్చాడు. దక్షిణాయనంలో శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి విశేషమైన చీకటికి ప్రఖ్యాతి. అటువంటి తిథి నాడు అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణ పరమాత్మ కరచరణాదులతో కృష్ణం వందే జగద్గురుం జలధరధేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ బరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు భాగవతంలో. కరచరణాదులతో కృష్ణం వందే జగద్గురుం లోకముల యొక్క చీకటిని పోగొట్టగలిగినటువంటి జగద్గురువై కృష్ణ పరమాత్మ శ్రావణ మాసంలో అర్ధరాత్రి ఆవిర్భవించాడు. అక్కడి నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కికము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మాఘమాసంలో మళ్ళీ కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. ఆ జ్యోతిర్లింగం చీకటిని పోగొట్టి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిచ్చి మోక్షమునకు కారణమవుతుంది. జ్ఞానమిచ్చి మోక్షమే ఇవ్వగలిగినటువంటి జ్యోతిర్లింగం ఇంకా సామాన్యమైనటువంటి కోర్కెలను దేన్ని తీర్చలేదు. అందుకే ఈప్సిత సిద్ధయే సమస్తమైనటువంటి కోర్కెలను వర్షిస్తుంది. అటువంటి జ్యోతిర్లింగము ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన కాలము మహాశివరాత్రి. మహాశివరాత్రి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. మీరు శాస్త్ర విహితంగా కానీ శాస్త్రాన్ని పాటించకుండా కానీ మనస్ఫూర్తిగా కానీ యాదృచ్ఛికంగా కానీ సంకల్పపూర్వకంగా కానీ కాకతాళీయంగా కానీ ఏది చేసినా అది పుణ్యకార్యమైనప్పుడు అది విశేషమైనటువంటి ఫలితాన్ని తీసుకొస్తుంది. తినకుండా ఉండి ఉపవాసం ఉండి ఈశ్వర సేవ చేద్దామని తినడం మానేసి ఉపవాసం ఉన్నా, ప్రయత్నపూర్వకంగా ఇంద్రియములను భగవంతుని యందుంచి జాగరణ చేసిన, లేక ఏ కారణానికో నిద్ర పట్టక నిద్రపోకపోయినా అది జాగరణము కిందకు వస్తుంది, ఇది ఉపవాసం కిందకు వస్తుంది. తెలిసి కానీ తెలియక కానీ ఏ చిన్న మంచి పని చేసినా అంత గొప్ప ఫలితాన్ని వర్షిస్తుంది. ఒక్కొక్క కాలమునందు చేసినటువంటి పని అంత శక్తినిస్తుంది. ఈ మహాశివరాత్రి నాడు అందరూ కూడా ప్రత్యేకంగా బిల్వదళాలతో మహానుభావుడైనటువంటి పరమశివుణ్ణి సేవిస్తారు. అందున ప్రదోష వేళలో ఆ బిల్వదళాలతో పరమశివుణ్ణి సేవించడం, అభిషేకాలు చెయ్యడం, ఆవు పాలు, పాలలోంచి వచ్చినటువంటి పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పసుపు, విభూతి ఇటువంటి పదార్థములతో శంకరుడికి అభిషేకం చెయ్యడం, అర్ధరాత్రి వేళ కూడా లింగోద్భవ కాలం కాబట్టి ప్రత్యేకంగా అభిషేకం చెయ్యడం, శివ భజనలతో, శివ స్తోత్రాలతో, పుణ్యకార్యాలతో, సాత్వికమైనటువంటి పదార్థం ఎంత తీసుకుంటే శరీరం నిలబడి మనసు ఇంద్రియములు భగవంతుని యొక్క పాదముల యందు కదలకుండా నిలబడతాయో అంత పదార్థమును మాత్రమే స్వీకరించడం, తదనుగుణంగా శరీరాన్ని నిలబెట్టుకుని భగవంతుని యందు పూనికతో నిలబడడం, భగవంతుణ్ణి సేవించడం అత్యంత ప్రధానమైనటువంటి విషయములుగా పేర్కొనబడ్డాయి. అందుకే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఎవరికి తోచిన రీతిలో వారు, ఒకరికి ఓపిక ఉన్నది
చక్కగా వెళ్ళి దేవాలయానికి చెయ్యగలిగినన్ని ప్రదక్షిణాలు చేస్తారు. ఇంకొకరికి ఓపిక ఉన్నది కళ్యాణం చేయిస్తాడు. ఇంకొకరికి ఇంట్లో ఆవు ఉన్నది పాలు పట్టుకెళ్ళి అభిషేకానికి ఇస్తారు. ఇంట పూసిన పువ్వులు ఇస్తారు. భగవన్నామ స్మరణ చేస్తారు, భజన చేస్తారు, శివస్తోత్రాలను చదువుకుంటారు. చక్కగా ఆ రోజున సాత్వికమైనటువంటి బుద్ధితో సమాజ హితమునకు పనికొచ్చేటటువంటి మంచి పనులు చేస్తారు. గోశాలల్లో ప్రదక్షిణాలు చేస్తారు. రుద్రాధ్యాయాన్ని వింటారు. రుద్రాధ్యాయాన్ని జపం చేస్తారు. రుద్రాధ్యాయంతో హోమం చేస్తారు. రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తారు. ఏదీ చేత కాకపోతే శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. శివ 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 అని అన్నా చాలు. భక్తితో మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చేటటువంటి జన్మ కాదు. జంతూణాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు. మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదు, భగవంతుని అనుగ్రహంతో నరజన్మ వచ్చింది. అందున అటువంటి జన్మని పొంది ఉండగా ఈ మహాశివరాత్రి కాలంలో అనుష్ఠించగలిగినటువంటి అదృష్టాన్ని పొంది ఉండడం మనందరి యొక్క భాగ్య విశేషం. అందుకే అందరం కూడా చక్కగా భక్తితో మనం చెయ్యగలిగినటువంటి మంచి పని ఏదుంటుందో, మన ఆరోగ్యం ఏ మంచి పని చెయ్యడానికి అనుమతిస్తుందో అటువంటి మంచి పనులు చేస్తూ, సద్గ్రంథాలని చదువుకుంటూ, భజనలు చేస్తూ, ఉపవాస దీక్ష పట్టి జాగరణ చేస్తూ, పరమశివుణ్ణి సేవిస్తూ, అభిషేకం చేస్తూ, ప్రదక్షిణాలు చేస్తూ, మారేడు దళాలతో స్వామిని అర్చన చేస్తూ, చేస్తున్న ప్రదేశాలలో సహకారాన్ని అందిస్తూ మనందరి జీవితాల్ని ధన్యం చేసుకుందాం. అటువంటి పరమాద్భుతమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ తేలికగా అనుష్ఠించి అభ్యున్నతి పథంలో ప్రయాణించడానికి కావలసినటువంటి విశేషాన్ని అందించాలని తాపత్రయపడినటువంటి ఈటీవీ సిబ్బందికి, యాజమాన్యానికి, అసంఖ్యాకమైనటువంటి ఈటీవీ ప్రేక్షకులకు, శ్రోతలకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాల్ని తెలియచేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. అస్య శ్రీరుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రస్య అఘోర ఋషిః అనుష్ఠుప్ఛందః సంకర్షణమూర్తిస్వరూపో యోసావాదిత్యః పరమపురుషः స ఏష రుద్రో దేవతా. నమః శివాయేతి బీజం శివతరాయేతి శక్తిః మహాదేవాయేతి కీలకం. శ్రీ సాంబ సదాశివ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓం అగ్నిహోత్రాత్మనే అంగుష్ఠాభ్యాం నమః. దర్శపూర్ణమాసాత్మనే తర్జనేభ్యాం నమః. చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః. నిరూఢపశుబంధాత్మనే అనామికాభ్యాం నమః. జ్యోతిష్ఠోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః. సర్వక్రత్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః. అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః. దర్శపూర్ణమాసాత్మనే శిరసే స్వాహా. చాతుర్మాస్యాత్మనే శిఖాయై వషట్. నిరూఢపశుబంధాత్మనే కవచాయ హుం. జ్యోతిష్ఠోమాత్మనే నేత్రత్రయాయ వౌషట్. సర్వక్రత్వాత్మనే అస్త్రాయ ఫట్. ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః. ధ్యానం ఆపాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురత్. జ్యోతిస్ఫాటికలింగమౌళివిలసత్పూర్ణేందువాంతామృతైః. అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపేత్. ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం. బ్రహ్మాండం వ్యాప్తదేహా భసితహిమరుచా భాసమానా భుజంగైః.
कण्ठे कालाः कपर्दाः कलितशशिकलाश्चण्डकोदण्डहस्ताः त्र्यक्षा रुद्राक्षमालाः सुललितवपुषः शाम्भवा मूर्तिभेदाः रुद्राः श्रीरुद्रसूक्तप्रकटितविभवान् प्रयच्छन्तु सौख्यम् शं च मे मयश्च मे प्रियं च मेऽनुकामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रं च मे श्रेयश्च मे वश्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणं च मे यन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वं च मे महश्च मे संविच्च मे ज्ञात्रं च मे सूश्च मे प्रसूश्च मे शीरं च मे लयश्च मरुतं च मे मृतं च मे यक्ष्मं च मे नामयच्च मे जीवातुश्च मे दीर्घायुत्वं च मे न मित्रं च मे भयं च मे सुगं च मे शैलं च मे सूषा च मे सुदिनं च मे। ॐ नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्यवभूतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः यात इषुः शिवतमा शिवं बभूवते धनुः शिवाशरं व्यायातवतया नो रुद्रमृडया याते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी तया नस्तनुवाशन्तमया गिरिशन्ताभिचाकशीः यामिषुं गिरिशन्तहस्ते बिभर्ष्यस्तवे शिवां गिरित्रतां कुरु माहि गुंषिः पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छावदामसि यथा नः सर्वविज्जगदयक्ष्मगुं सुमना असत् अध्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषक् अहीगिश्च सर्वान् जम्भयन् सर्वाश्च यातु धान्यः असंयस्ताम्रो अरुणबुधबभ्रुस्सु मङ्गलः ये चेमागुं रुद्रा अभितो दिक्षु स्थिताः सहस्रशो वैशाखुं खेडयीमहे असंयो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनं विश्वाभूतानि सदृष्टो मृडयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय भीरुषे अथो ये अस्य सत्त्वानोऽहं तेभ्यो करं नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरात्रियोर्ज्याम् याश्च ते हस्त इषवः पराता भगवो वप अवतत्य धनुस्त्वं सहस्राक्षशतेषु धे निशीर्य शल्यानां मुखा शिवो नः सुमना भव विद्यम् धनुक्कपर्दिनो विशल्यो बाणवागुम्भुता अनेशन्नस्येषव आभुरस्य निषङ्गधिः याते हेतिर्मीढुष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधाय नातताय धृष्णवे उभाभ्यामुत ते नमो बाहुभ्याम् तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् मृणक्तु विश्वतः अथो य इषुधिस्तवारे अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। कैलासवासा गौरी प्रियनादुडा मुल्लोक पूज्य स्वामी नीराजनन् मुक्कण्टि देव शिवुड नीराजनन् सकल कलावल्लभा सम्पत्करदायका प्रमद गणमुलदिनादा नीराजनम्